వందనాలు. సలాం అలైకుం. నమస్తే. యాకోబు బాయి దగ్గర సమరల స్త్రీ కోసము యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమని తెలుసా? నేను ఇచ్చిన నీరు ఎన్నడూ కూడా నీకు దప్పికి అని అడగవు అని చెప్పాడు. నిజంగానే దప్పికి అని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే పాపము మనలో లేనప్పుడు మనకు ఏ బాధలు కూడా ఉండవు. మరియమ్మ ఎంత మధ్యగానే మరియమ్మ యేసు ప్రభు పాదాలే కడిగింది. అత్తరుతో ఆ సువాసనతో కడిగింది. అలాగనే ఈ సమరల స్త్రీ కూడా యేసు ప్రభు వారు పాదాలు పట్టుకొని ఆమె చేసిన పాపం ఆమె గుర్తించి, నేను యేసు ప్రభువారిని చూశాను, యేసు ప్రభువారు నాకు మంచి తోవ నడవమన్నారు, ఆయన నీరుని నేను తాగుతున్నాను అని అందరినీ కూడా సువార్త పంచింది. అది సత్యమైన జీవితము, సత్యమైన మనసు, సత్యమైన పాపంలో నుంచి బయటికి రావటం చాలా గొప్ప సంగతి. పాపము చేయటము నేరము, పాపము చేయటము, పాపంతో మాట్లాడటం నేరమే. కానీ ఆ నేరంలో నుంచి బయటికి వస్తే శిక్ష చాలా చిన్నది. ఎంత గొప్పదో చూసావా? ఎంత గొప్పవాడో దేవుడు చూసారా? ఎంత మంచి మనసుతో కలిగి జీవించాడో, జీవించమని చెప్పాడో. ఆయన జీవించిన జీవే మనకు కూడా జీవించమని చెప్తున్నాడు దేవుడు యేసు ప్రభు వారు. ఆనాడు ఎంతోమంది మరి నిప్పులు వర్షాల్లో కాలిపోయిన వారు ఉన్నారు. మనం కూడా మరి ఈ రోజు దాకా ఉంటున్నామంటే యేసు ప్రభు వారు చేసిన త్యాగం వల్ల మనం మంచిగా ఉంటున్నాము. అందరూ కూడా బాగుండాలి. సేవకులైనా సంఘంలో కానీ లోకంలో కానీ ప్రతి వారు కూడా బాగుండాలని దేవుడు కోరుకున్నట్టే మనం నడవాలి. సమరల స్త్రీ ఎలాగైతే మార్చబడ్డదో, ఎలాగైతే సువార్త పంచిందో, ఎలాగైతే ఆమెలో పాపము తీసేసుకుందో, అలాగ అందరూ తీసేసుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం.